ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కేవలం వక్ఫ్ చట్టాన్ని, ఏదైతే కొత్త అమెండ్మెంట్ బిల్లు, పాత వక్ఫ్ చట్టాన్ని జస్ట్ కంపారిజన్ చేసి లాస్ట్ రెఫరెన్స్గా తీసుకొని ఏవేవైతే కొత్త అమెండ్మెంట్ బిల్లు యాడ్ చేశారు, పాతకాలంలో ఏ రూల్స్ ఉండేవి, ఇవన్నీ కూడా కంపేర్ చేసి జస్ట్ లాస్ట్ని రెఫరెన్స్గా తీసుకొని ఈ వీడియోని కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది. బై ద వే, నా కంటెంట్ చేయాలన్న ఉత్సాహం, మోటివేషన్ అవి మీరు ఇచ్చే 4 ఫీల్డ్స్ నుంచి దొరుకుతాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. లెట్స్ గో టు ద వీడియో. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత ఎవరైతే హిందూస్ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చేసారో ఆ ల్యాండ్ అంతటిని కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఆక్యుపై చేసింది. అయితే ఎవరైతే ముస్లిమ్స్ ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయారో ఆ ల్యాండ్ అంతటిని కూడా ఇండియన్ గవర్నమెంట్ అక్వైర్ చేసి 1954లో ఎస్టాబ్లిష్ అయిన వక్ఫ్ బోర్డ్కి మన ఇండియన్ గవర్నమెంట్ డొనేట్ చేసింది. అయితే అప్పటి ఇండియన్ గవర్నమెంట్ 1954లో ఎస్టాబ్లిష్ అయిన వక్ఫ్ బోర్డ్ యాక్ట్ని క్యాన్సిల్ చేస్తూ 1995లో వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1995 అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని 55 పేజీలతో కలిపి 9 చాప్టర్స్ కింద కేటగరైజ్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. వక్ఫ్ బోర్డ్ 1995 యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక ల్యాండ్ని వక్ఫ్ బోర్డ్లోకి ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే కనుక వక్ఫ్ బోర్డ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్ అనేది పాయింట్ నెంబర్ 1, వక్ఫ్ బై యూజర్. అంటే ఏదైనా ఒక ల్యాండ్ని రిలీజియస్ పర్పసెస్ కోసం కానీ, ముస్లిం రిలీజియస్ పర్పసెస్ కోసం కానీ, లేకపోతే ముస్లిం గ్రేవ్యార్డ్స్ కింద ఉన్న ల్యాండ్స్ కానీ వక్ఫ్ బోర్డ్లోకి ఇంక్లూడ్ చేసే పూర్తి రైట్స్ వక్ఫ్ బోర్డ్కి ఉన్నాయి. నార్మ్ నెంబర్ 2, వక్ఫ్ అలాల్ ఔలాద్. అంటే ఇస్లాం థియరీని ప్రాక్టీస్ చేస్తున్న ఫ్యామిలీ వారసత్వం గనక ఎండ్ అయిపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వక్ఫ్ బోర్డ్లోకి ఇంక్లూడ్ చేసే పూర్తి రైట్స్ వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. సెక్షన్ 3 వక్ఫ్ యాక్ట్ 1995 ఏం చెప్తుందంటే, ఒకసారి వక్ఫ్ బోర్డు ఏదైనా ల్యాండ్ని క్లెయిమ్ చేస్తే ఆ ల్యాండ్ యొక్క ఓనర్ మిగతా ఏ కోర్టుల్లో కూడా అపీల్ చేయడానికి కుదరదు. అది సివిల్ కోర్టు కానీ, రెవెన్యూ కోర్టు కానీ, ఓన్లీ ట్రిబ్యునల్ వక్ఫ్ కోర్టులోని మాత్రమే దాన్ని అపీల్ చేయడానికి కుదురుతుంది. సెక్షన్ 85 వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1995 ప్రకారం ట్రిబ్యునల్ మెంబర్స్దే ఫైనల్ డెసిషన్ అవుతుంది. ఈ విషయంలో మాత్రం వక్ఫ్ బోర్డ్ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది. దీన్ని తిరిగి ఏ కోర్టులో కూడా అపీల్ చేయలేము. సెక్షన్ 40 వక్ఫ్ యాక్ట్ 1995 ప్రకారం జ్యుడిషియల్ ప్రాసెస్ని అప్రోచ్ అవ్వకుండానే ఏదైనా ల్యాండ్ని క్లెయిమ్ చేసుకునే పవర్ వక్ఫ్ సెక్షన్ 40కి ఉంది. అయితే రీసెంట్గా ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ యాక్ట్ 1995లో ట్రాన్స్పరెన్సీ లేదని, పవర్ మిస్యూజ్, ప్రాపర్టీ మిస్యూజ్, కరప్షన్ ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ చేసింది. తమిళనాడులో కొన్ని గ్రామాలు సైతం వక్ఫ్ బోర్డుకి చెందినవేనని, అలాగే 1500 ఏళ్ల నాటి చరిత్ర గల గుడి కూడా వక్ఫ్కి చెందింది అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేయడం అది పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. అయితే ఈ లూప్ హోల్స్ అన్నిటికీ చెక్ పెడుతూ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 2025 అమెండ్మెంట్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ 2025 అమెండ్మెంట్ బిల్లుని చట్టాన్ని నేమ్ చేంజ్ చేస్తూ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్గా నేమ్ చేంజ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్లు యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ బేస్డ్ మేనేజ్మెంట్ గోల్గా పెట్టుకొని డిజైన్ చేశారు. కొత్త రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి తన సొంత ఆస్తిని మాత్రమే వక్ఫ్గా ప్రకటించాలనుకుంటే కనుక ఆ వ్యక్తి కనీసం 5 సంవత్సరాలైనా సరే ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలాగే ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ని ఈ 2025 బిల్లో పూర్తిగా రిమూవ్ చేసేశారు. అలాగే స్త్రీలతో సహా వారసుల యొక్క రైట్స్ని కాపాడడానికి పూర్తిగా ఇందులో అమెండ్మెంట్స్ చేశారు. 2025 కొత్త రూల్స్ ప్రకారం వక్ఫ్ బోర్డులో 2 స్త్రీలతో పాటు 2 నాన్ ముస్లిం మెంబర్స్ కూడా సభ్యులుగా ఉండాలి. ట్రిబ్యునల్ డెసిషన్స్ ఫైనల్ కాదు. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ డెసిషన్స్ ఫైనల్ కాదు. 90 డేస్లో హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే అనానిమస్గా ఈ ల్యాండ్ మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకునే పూర్తి పవర్ వక్ఫ్ బోర్డ్ నుంచి తొలగించేశారు. వక్ఫ్ సెక్షన్ 40ని పూర్తిగా ఈ న్యూ అమెండ్మెంట్ బిల్ నుంచి తొలగించేశారు. అలాగే 1995 వక్ఫ్ చట్టం వక్ఫ్ ఆస్తుల ప్రొటెక్షన్పై ఎక్కువ ఫోకస్ చేస్తే 2025 వక్ఫ్ చట్టం అనేది ట్రాన్స్పరెన్సీ, పవర్ మిస్యూజ్ ప్రివెన్షన్, ఉమెన్ రైట్స్కి ఎక్కువ ప్రొటెక్షన్ కల్పించింది.